చెప్పారు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఈ 3 నెలల్లో ఏం చేయొచ్చు, నిజంగా కేసీఆర్ గారే ఉండి ఏం చేసేవాడో నేను చెప్తాను. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉంటే జనవరి నెల నాటికే కన్నెపల్లి పంప్ హౌస్కు కొంచెం ఎగువన ఒక రింగు బండ్ కానీ లేకుంటే ఈ కాఫర్ డ్యామ్ కానీ కట్టి ఎప్పటిలాగానే రోజుకొచ్చే 1 టీఎంసీ లేదా ఇప్పటికి కూడా 1/2 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళను అన్నీ 2 పంపుల ద్వారానో 3 పంపుల ద్వారానో కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకుపోయేవాడు. ఈ యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చేవాడు. రిపేర్ల కోసం కాలయాపన చేసేవాడు కాదు. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు 2 ఉంటాయి. ఒకటేమో చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యల కోసం ఎన్డీఎస్ఏ వాళ్ళు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆ పని చేస్తారు, నిపుణులను అపాయింట్ చేస్తారు, ఎక్కడ లోపం జరిగిందో వాళ్ళు చెప్తారు. కానీ ఎట్ ది సేమ్ టైం మనకు సిడిఓ ఉన్నది. ఎంత గొప్పదంటే మన డిజైన్